ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోనే హెల్త్ అసిస్టెంట్లకు కౌన్సిలింగ్ నిర్వహించి మలేరియా, ఫైలేరియా, జోనల్ మలేరియా కార్యాలయాల్లో అన్ని ఖాళీలను ప్రకటించాలని కోరుతూ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద హెల్త్ అసిస్టెంట్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన హెల్త్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాలని కోరారు. ఉమ్మడి జిల్లాల్లో 1500 గ్రామ సచివాలయాలు, 476 హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన బదిలీలు చేపట్టడం వల్ల సిబ్బంది కొరతతో పనిభారం పెరిగి ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంటుందని వాపోయారు. కొత్త జిల్లాల వారీగా బదిలీలు చేపట్టడం వలన ఒక్కొక్క హెల్త్ అసిస్టెంట్కు 4 నుండి 8 సచివాలయాల బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ ఆందోళనకారులతో మాట్లాడి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా హెల్త్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హెల్త్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. నాకు అవకాశం ఉన్న మార్గం ఇది. డిస్ట్రిక్ట్స్ ఎక్కడైనా వైలేట్ అయి ఉంటే అది అట్ ది ఎండ్, కానీ నిర్ణయం చేశారు శ్రీకాకుళం జిల్లా. నా పేరు శ్రీనివాస్ చీకట్ల. నేను యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఎన్విబిడిసిపి మెరుగుపరిచే దిశగా కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఒక ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఏంటి, హెల్త్ అసిస్టెంట్ అందరినీ కూడా ఎన్విబిడిసిపిలోకి అంటే డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళందరికీ 2 నుండి 4 సచివాలయాలు వచ్చేలా మ్యాపింగ్ చేసే విధంగా చేయమని చెప్పారు. కానీ వాస్తవానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 476 మంది హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు. మనకు ఉన్నటువంటి సచివాలయాలు సుమారు 1500 అర్బన్తో కలుపుకొని. అలాగే డివైడ్ చేసుకున్నా కూడా 2 నుండి 4 సచివాలయాలు వస్తాయి. అలా కాకుండా జిల్లాలు విభజించారు కాబట్టి జిల్లా ప్రాతిపదికన చేయమని చెప్తా ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు కోనసీమ జిల్లాలో 185 మంది హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు. అక్కడ ఎక్సెస్ వస్తున్నాయి, ఎందుకంటే 2 నుంచి 3 ఇస్తున్నారు. అక్కడ కాకినాడ జిల్లాలో 170 మంది ఉన్నారు, ఇక్కడ 4 నుంచి 5 వస్తూ ఉన్నాయి. అలాగే రాజమండ్రి తీసుకుంటే ఒక్కొక్కరికి 8 సచివాలయాలు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఏ ప్రతిపాదికన మనం అర్థం చేసుకోవాలి? అలాగే ఫైలేరియాని, మలేరియాని ఎక్స్క్లూడ్ చేసి, అంటే ఫైలేరియాలో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్స్ని, మలేరియాలో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్స్ని కూడా వదిలేసి మిగిలిన వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఏ విధంగా సాధ్యం? ఎందుకంటే అందరూ హెల్త్ అసిస్టెంట్లు అనేది ఎంపీహెచ్ఏ మేల్కి కేటాయించమన్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని ఖాళీలు అంటే ఫైలేరియా, మలేరియా, యూపీఎస్సీలు, అలాగే మ్యాపింగ్ చేసినటువంటి సచివాలయాలు అన్నీ కూడా వేకెన్సీస్ చూపించి ఖచ్చితంగా 476 మందిని కౌన్సిలింగ్ పిలిచి 2 నుండి 4 సచివాలయాలు వచ్చేలా చూడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముమ్మడివరం నియోజకవర్గంలో గోదావరి నదిలోకి దిగి మృతి చెందిన ఘటనలో కాకినాడ రూరల్ కు చెందిన యువకులు మరణించడం ఎంతో విచారకరమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన యువకులు సబ్బతి క్రాంతి కిరణ్, సబ్బతి అభిషేక్, గురజనాపల్లి గ్రామానికి చెందిన తాతపూడి నితీష్ కుమార్, తూరంగికి చెందిన ఎలుమర్తి సాయి మహేష్ కుటుంబ సభ్యులను ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీలు పరామర్శించారు. మృతులకు నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే కుటుంబ సభ్యులకు 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పలువురు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఏదో సరదాగా ఈతకని వెళ్ళి ప్రమాదం గురైనందుకు ఆ కుటుంబాలన్నింటినీ కూడా జనసేన పార్టీ నుంచి అలాగే కూటమి నుంచి కూడా పూర్తిగా మా యొక్క
ఆ, ఇది తెలియజేస్తాం. సంపూర్ణంగా సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఉదయం నుంచి కూడా మా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో పిచ్చిబాబు గారు అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలు గల్లెద్దైనటువంటి దేహాలు తీసుకురావడం, దగ్గర టైంకి పంపించడం, టైంకి పోస్ట్ మార్టం చేయించడం, ఇవన్నీ చేసి మా కాన్స్టిట్యూన్సీలో మాకు ఇక్కడ 18వ వార్డులో ఇద్దరు నా పిల్లలు ఒకరు పోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడ టైంకి పంపించి ఈ కార్యాలు అటెండ్ అయినటువంటి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు నేను కానీ మా ఎంపీ గారు కానీ, ఎంపీ గారు ఎక్కడో క్యాంప్లో ఉంటే ఒకటి తెలిసిన వెంటనే వారు కూడా బయలుదేరి రావడం జరిగింది. వచ్చే కుటుంబానికి అంటే పోయిన కుటుంబానికి పోయిన వ్యక్తులు మేము తీసుకురాకపోవచ్చు, కానీ ఆ కుటుంబానికి ఒక అండగా ఉండడం, ఆ అండ ఎప్పుడు ఉంటుంది. జనసేన పార్టీ నుంచి ఆ అండ ఆ కుటుంబానికి ఉంటుంది. లోకల్గా ఉన్న మా నాయకులందరికీ కూడా మేము అదే చెప్తా ఉన్నాం. ఆ కుటుంబానికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు మాకు తెలియజేయాలా. మాకు తెలియజేసిన పక్షంగా ఖచ్చితంగా ఆ కుటుంబానికి, అలాగే గవర్నమెంట్ పరంగా రావాల్సిన కార్యక్రమాల మీద మేము శ్రద్ధ పెట్టి ఆ కార్యక్రమాలు ఏదైతే గవర్నమెంట్ పరంగా రావాల్సిన లబ్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మేము అందరూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు బట్టు లీలా, జనసేన పార్టీ 19వ వార్డు ఇన్ఛార్జ్. మొన్న 2 రోజుల క్రితం జరిగిన ప్రమాదం విషయంలో మరి 8 మంది సరదాగా మరి ఫంక్షన్ కని చెప్పేసి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మరి ఫ్రెండ్స్ అందరూ కలిపి మురమల దగ్గర ఉన్న గ్రామం దగ్గర అక్కడ వాగులో చెరువులో ఆడుకోవడానికి వెళ్ళారు. అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఈత రాక వారు చనిపోయారు. చనిపోయిన వెంటనే అందులో 2 పిల్లలు జగన్నాథపురం సంబంధించిన పాస్టర్ గారు రవియేలు గారి పిల్లలండి. ఈ విషయాన్ని తెలియగానే మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మన పార్లమెంటు ఉదయ్ శ్రీనివాస్ గారికి తెలియగానే వెంటనే హైదరాబాద్ నుంచి స్పందించి మరి ఆయన రావడం జరిగింది. అలాగే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు, అలాగే మన బాబ్జీ గారు, ఇంకా నాయకులు అందరూ కూడా వీరమహిళలందరూ కూడా రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ ఎక్కడైతే ఏదైతే అన్యాయం జరిగినా, ఎక్కడైతే బాధాకరంగా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ అక్కడ అడుగు పెడుతుందండి. ఎంత దూరం ఉన్నా సరే ఈ రోజు ఎంపీ సారు అక్కడి నుంచి విషయం తెలియగానే వెంటనే మరి రావడం అన్నది మాకు చాలా చాలా సంతోషకరం ఉంది. వారి బిడ్డలు మేము తిరిగి తీసుకురాలేమో, మేము ఈ విధంగా సాయం చేయలేం, కానీ జనసేన పార్టీ తరపు నుంచి మేము ఉన్నామని ఒక ధైర్యం చెప్పడానికి మరి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం మాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది. జనసేన పార్టీ నిజంగా మేము చాలా రుణపడి ఉన్నామండి.